మరి ఈ రోజు పంచపడగలు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనకి మాటలు రావు? ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మాటలు. మంచి స్టూడెంట్ నువ్వు అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది నీకు? మంచి స్టూడెంట్, రోజు స్నానం చేస్తా. ఓకే, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? చెప్పండి. నరేంద్ర మోదీ అని చెప్పి మనకు తెలియదు ఏంది? ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ అమ్మా. వెరీ గుడ్. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్? మోడీ. మీ డాడీ కాదు, మోదీ. నేను క్వశ్చన్లు అడిగేటప్పుడే నీకు మాటలు రాకపోతే క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు నీ హాలత్ ఏందో నాకు అర్థమైపోయింది. నెక్స్ట్. నాన్ స్టాప్ గా లూజ్ మోషన్స్ అయినప్పుడు మాటలు రావు. అవును, వేరేదేదో మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు వస్తాయి మాటలు? నెక్స్ట్. నోట్లో సెంటర్ ఫ్రెష్ ఉన్నప్పుడు మాటలు రావు. తీసేసి మాట్లాడచ్చు కదా. నోటికి తానే వస్తుంది కదా సెంటర్ ఫ్రెష్. అరే కిరణ్ కిరణ్ కిరణ్, ఇప్పటి వరకు నిన్ను ఈ అమ్మాయి వచ్చి నీ స్మైల్ చాలా బాగుంటుందని ప్రపోజ్ చేసిందా? యూ చెక్అవుట్ ఇస్ క్యూట్ స్మైల్. అరే ఒక్కసారి ఇట్లా హీరో లాగా ఇట్లా స్లో మోషన్ ఒక క్యూట్ స్మైల్, చాలా బాగుంది నీ స్మైల్. ఇప్పుడు అదే క్యూట్ స్మైల్ రాజు ఇస్తాడు చూడు. రాజు రెడీ, యాక్షన్, మ్యూజిక్. ఇది ట్యాంక్ బండ్. నెక్స్ట్ పేషెంట్. శ్రీముఖిని విత్ అవుట్ మేకప్ లో చూసినప్పుడు. శ్రీముఖి మేకప్ తో బాగుంటుందా, మేకప్ లేకుండా బాగుంటుందా? నన్ను చూడలేవు కదా నువ్వు మేకప్ లేకుండా. అంటే అది సింపుల్ గా ఎప్పుడు బాగుంటదన్నా, ఎందుకన్నా అట్లాంటి క్వశ్చన్లు అడుగుతావు? పూరితోటి వాళ్ళ అయ్యాక దొరికినప్పుడు. పూరితోని ఆలుగడ్డ కర్రీ తినరా? నెక్స్ట్. పాస్ అవుతాం మన సబ్జెక్టులు అన్ని ఫెయిల్ అయినప్పుడు మాటలు రావు. ఇప్పుడు ఏం చెప్తావు? ఇలా మాటలు రాకుండా ఇట్లా మాట్లాడుతుంది. ఏవరా అన్ని ఫెయిల్ అయినావు? లేదురా చదువుకుంటా అని కంబైన్ స్టడీస్ అని పీకినావు, పోయినావు. తమ్ముడు అన్న అది కాదు. అది నాకు తెలియకుండా రెండో కొడుకు కూడా ఉన్నాడు. నాకు ఇద్దరం రోజు అన్న. అరే నాకు ఎంతమంది కొడుకులరా? నాకేం తెలుసు. అరే నువ్వు నా కొడుకు అని చెప్పినా కదా ఇప్పుడే. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. రవిని చూడక ముందుకు చాలా మాట్లాడాలి అనుకున్నా కానీ రవిని చూసిన తర్వాత అసలు మాటలే రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, ఇక్కడ పటాస్ సెట్ లో ఎవరు లేరు, నువ్వు ఫర్ ద ఫస్ట్ టైం రవిని చూసావు, ఇక్కడ ఆ మాటలు రావట్లేదు, బట్ స్టిల్ యూ వాంట్ టు టాక్. ఎలా మాట్లాడతావు? రవి, తెల్లగా ఉంటుంది తాజ్ మహల్ కి, చల్లగా ఉంటుందని హిమాలయాలకి, హ్యాండ్సమ్ గా ఉంటావని నీకు చెప్పాలా రవి? అదే ఫ్లో లో నువ్వే ఒక పాట పాడొచ్చుగా రవి కోసం. రెడీ. పువ్వులో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక వల్లెంతో అతిశయం, వేణులో గాలి సంగీతాలే అతిశయం. అన్నయ్య అన్నావంటే అన్నిపై ఉన్నావంటే కనలే కన్నావంటే. నానా మీ వదిలే నానా, చూసావా? వెరీ గుడ్. నెక్స్ట్. అర్జెంట్ గా టాయిలెట్ వచ్చినప్పుడు ఆ దేవుడు వచ్చి పలకరించినా కూడా నోట్ల నుంచి మాటలు రావు. అరే నువ్వు ఉన్నావు ఎంత పోతావురా? ఒక్కసారి రారా, నీతో ఫ్యాషన్ వాక్ చేపిస్తా నేను. ఇప్పుడు సిచ్యువేషన్ చాలా సింపుల్. నువ్వు ఒక ర్యాంప్ సూపర్ మోడల్, ఓకేనా? ర్యాంప్ వాక్ మోడల్. నువ్వు వాక్ చేయాలి, కానీ అక్కడ ఏంటంటే నీకు అర్జెంట్ గా వస్తుంది. ఇలా ఈ రెండు వేరియేషన్స్ ఎలా చూపెడతా చూద్దాం. Alright, so ఈ రోజు ఫ్యాషన్ షోలో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ది షో స్టాపర్ టు కమ్. He is my favorite and any అమ్మాయికి చాలా ఫేవరెట్. Let's welcome Surin. ఓకే సరే ఒక్కసేపు ఏం చేసి చెప్. రెడీ? ఇదంతా వద్దు సార్, మనం ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేద్దాం. రెడీ, మ్యూజిక్. సార్ మీరు సూపర్ మోడల్ సార్, ఇలా అడుక్కుంటున్నారు ఏంటండి? సార్ హీఈస్ రియల్లీ షో స్టాపర్. Alright,
సో సెకండ్ టాపిక్, మనము ముసి ముసి నవ్వులు ఎప్పుడు నమ్ముతాం? శ్రీముఖి హీరోయిన్ అయినప్పుడు ముసి ఏదో ఒకసారి ముసి ముసి నవ్వు సౌండ్ రావాలి ఇలాగే. పందికొక్కుల బురదలు పడ్డాయి. తీమారా. నవ్వు నాన్న, నవ్వు నవ్వు, ఒకసారి నవ్వు. ఫైనల్ గా దొరికాడండి, శ్రీముఖి తమ్ముడు దొరికాడు. నెక్స్ట్ ఆన్సర్. నా పేరు సుధాకర్. ఏయ్ పెద్దనాన్న సుధాకర్, ఇట్రాను. ఆ స్టెప్ ఒకసారి ఆ మైక్ ఇచ్చేసి రెడీ మ్యూజిక్. నా లవర్ నన్ను మోసం చేసి వేరేటోని పెళ్లి చేసుకున్నప్పుడు వాడు రోజు దాన్ని కొడుతుంటే ముసి ముసి నవ్వులేం, దాని అమ్మమ్మ నవ్వులే వస్తాయి. వెరీ గుడ్. నెక్స్ట్. నా క్వశ్చన్ పేపర్ లో ఫ్రెండ్ ఆన్సర్ చూసి కాపీ చేసినప్పుడు నాకు నవ్వు. నువ్వు వాడిని ఎందుకు చూస్తున్నావురా మరి? కొంచెం జరుగురా అంటుండు క్వశ్చన్ పేపర్ పక్క పెడితే. నెక్స్ట్. Hi, this is Priyanka. వావ్ ప్రియాంక, such a beautiful dress. Thank you so much. వావ్ ప్రియాంక, ఐ లవ్ దట్ నెక్లెస్. యా నీకు కావాలా? నా గలీజ్ ఉంటుంది నాకు కానీ. నీకంటే ఎక్కువనా రవి? Wow, పక్కింటి వాళ్ళు what a beautiful watch. అసలు డ్రెస్ కి దానికి ఎంత మ్యాచింగ్. లెట్ us tell the answer. ఆన్సర్. పక్కింటి వాళ్ళు But I seriously love your hairstyle. ఆ హెయిర్ స్టైల్ ఇట్లా రెండు ఆ కొండ మధ్యలకి ఇట్లా వాటర్ ఫాల్స్ అవుతున్నట్టు. లెటర్ సే ది ఆన్సర్. ఓకే సారీ. పక్కింటి వాళ్ళు ఆ ముక్కుకు రెండు కన్నాలు. ఇట్ వాజ్ లైక్ ఆసమ్ మ్యాన్. వావ్, ఆ మైక్ చూడు చేతిలో ఎంత బాగుంది. ఎక్కడ కొన్నావు మైక్? నువ్వు మైకే చూస్తున్నావు కానీ చేతికి ఆ మెహందీ చూపి బంగారం. ఇట్లా తిప్పాలి మెహందీ అంటే. ఇటు లేదు. సరే ఇప్పుడు ఆన్సర్ చెప్తావు లేదు, ఎందుకు ఇంత టైం తీసుకోండి? మీరు చెప్పనిస్తారా లేదా? చెప్పు నా ఆన్సర్ ప్రియాంక. వాటి కండ్లు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి, ఇంకా రెడీ. పక్కింటి ఐ వాళ్ళు థింక్ షీస్ గాట్ గుడ్ బైసెప్స్. యా చూడు. నిల్చో. సారీ అబ్బా, కమ్ ఆన్ టేక్ ఇట్ ఈజీ. నో, నువ్వు ఆన్సర్ ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? ఆ కప్పు కోసమే కదా. నేను చెప్తున్నా కాదా? ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? మీరు నవ్వాలని. నేను నవ్వాలనా? ఇగో. బట్ ఐమ్ రియలీ సారీ. అసలు ఇప్పటి వరకు మా పటాస్ లో ఒక అమ్మాయి నిల్చున్న తర్వాత అట్లా అవమానపరిచి ప్రియాంక కూర్చొని ఒకసారి ఆన్సర్ చెప్పు. పక్కింటి వాళ్ళు